అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, కరకరలాడే దొండకాయ ఫ్రై అండి. ఏ చిన్న పార్టీకి వెళ్ళినా, వెళ్ళి భోజనంలో అయినా, ఎక్కడైనా సరే మనకి ఈ దొండకాయ ఫ్రై అనేది కనిపిస్తుంది. అందరికీ నచ్చుతుంది, అందరు ఇష్టంగా తింటారు. చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మరి ఇంత రుచిగా ఉండే ఈ ఫ్రై మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పల్లీలు కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది కదా. బయట ఫంక్షన్స్లో ఇలానే చూస్తుంటాం కాబట్టి అవి కూడా వేశాను. సో దీనికోసం ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ముందుగా మనం లేతగా ఉన్న దొండకాయలు తీసుకోవాలండి. పండినవి పనికిరావు. వాటిని మంచిగా కడిగి ఆ తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని తొడిమలు తీసేసి రెండు వైపులా తొడిమలు కట్ చేసేసి ఇలా నిలువుగా చీలికల్లాగా చేసుకోవాలి. ఒక సైడ్ అంటే 3 మొత్తం కలిపి ఒక 6 భాగాలుగా ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అసలు ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ రుచి మాత్రం అదిరిపోద్ది అనుకోవాలి. ఈ దొండకాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి, అట్లానే 1 స్పూను కారం. ఈ ఉప్పు కారాలు అనేవి మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లానే ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట. ఈ కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది. ఇవన్నీ వేసి చక్కగా ఉప్పు కారాలు ముక్కలకి పట్టేలాగా కలిపి ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు పెట్టామనుకోండి, అవి కాస్త మెత్తపడతాయి, తేమగా అవుతాయి. చూసారా, ఇట్లా అన్నమాట. ఇలా అయిన తర్వాత వీటిలోకి మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. వేసి ఈ విధంగా కలిపేసేయాలి. నేను ఒక 1/2 కేజీ దొండకాయలు మాత్రమే తీసుకున్నాను, కానీ చాలా అవుతాయి అన్నమాట ఇవి వేపిన తర్వాత మనకి. చక్కగా చాలా బాగుంటాయి కూడా. ఇవి మంచిగా కలిపేసి మొత్తం ఆ పిండి అంతా వాటికి పట్టుకుంది కదా. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి కలిపేస్తే అవి కాస్త ఇట్లా పొడిగా అయినట్టుగా అంటే విడతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలి. వేడెక్కిన తర్వాత ఇట్లా విడివిడిగా కొన్ని వేసుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. చక్కగా అవి బాగా కరకరలాడేదాకా వేగనివ్వాలి. మనం అందులో కలుపుతుంటే కూడా మనకి అవి గలగల శబ్దం వస్తుంది, అంటే బాగా వేగిపోయినాయి, పచ్చిదనం లేదు అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎయిర్ బబుల్స్ కూడా తగ్గిపోతున్నాయి కదా, అంటే మనకి దొండకాయలు బాగా ఫ్రై అయినాయి అన్నమాట. సో ఇలా చూసుకొని చక్కగా తీసేసేయండి. గరిటలో వేస్తుంటే కూడా ఇట్లా గలగల అనిపిస్తుంది అన్నమాట. చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం అన్నిటినీ కూడా ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, ఆయిల్ ఒకసారి బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా అట్లా కలుపుకుంటూ మంచిగా అవి బాగా వేగేదాకా వేగనిచ్చి తీసేసేయడమే. దీనికి ఆయిల్ కూడా అవి ఎక్కువ పీల్చుకోవండి, చాలా తక్కువ ఆయిల్తోనే వాటికి పట్టుకోదు అనమాట ఆయిల్ ఎక్కువ. తర్వాత వీటిని అన్నిటినీ తీసేసేయాలి. మామూలుగా చెప్పాను కదా, బయట ఫంక్షన్స్లో వాళ్ళు ఈ పల్లీలు కూడా వేస్తారు కాబట్టి ఇవి కాస్త కొత్తిమీర కూడా వేసి చక్కగా పార్టీ లుక్ వచ్చేలాగా వేసాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.